అవి లేకపోతే మనం బతకలేమా? అది కాదమ్మా. మాట్లాడకు. ఇంకా మాట్లాడింది చాలు. నువ్వు మా కోసం, మా సంతోషం కోసం నువ్వు ఏం చేయక్కర్లేదు. కావాలంటే నేనే 4 ఇళ్లలో పాచి పని చేసైనా సరే మిమ్మల్ని అందరినీ పోషించుకుంటాను. చాలా. అయ్యో అమ్మా, మనకు అవసరమే లేకుండా తోలు బొమ్మలు ఆడించుకోవచ్చని కలెక్టర్ అమ్మగారు చెప్పారు కదా. మేం చస్తే కాని నువ్వు ఆ తోలు బొమ్మలు వదలవా? నా నాపకయ్యా. ఎదిగిన ఆడపిల్లని పట్టుకుని ఈరోజు ఆ విధవులు ఇంత పనిచేశారంటే దానికి కారణం ఇది ఆ తోలు బొమ్మలు ఆడించబట్టే కదా. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మానం పోతే అది చావు కంటే నరకం. అది నీకెందుకు అర్థం కావట్లేదే? అది కాదమ్మా. నువ్వు మాట్లాడద్దన్నానా? మన సమస్య ఆ తోలు బొమ్మలు అయినప్పుడు అవి వదిలేయమని ఎంత చెప్పినా నువ్వు వినకుండా ఆ సమస్యని నువ్వు ఇంకా పెద్ద చేస్తూనే ఉన్నావు. ఇదేనా నువ్వు మాకు చేసే మంచి? కాదే, నువ్వే మా చావుని కోరుకుంటున్నట్టుగా ఉంది. అమ్మా, అవునే, సంతోషంగా ఉండాల్సిన మేము కేవలం నీ వల్లే అనుక్షణం భయపడుతూ బతకాల్సి వస్తోంది. నీ వల్లే సమస్యలన్నీ వస్తున్నాయి. ఏమంటున్నావు? నేనన్న దాంట్లో తప్పే ఉందయ్యా. దేవుడి దేవల్ల క్షేమంగా ఇది ఈ రోజు ఇంటికి తిరిగి వచ్చింది. రేపు మళ్ళీ ఆ విధవలు దీన్ని ఏమైనా చేస్తే ఏం చేస్తావు? చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం అయ్యా? పెద్దవాళ్ల అండ ఎంత ఉన్నా రేపు జరగరాంది ఏదైనా జరిగితే మన కర్మకి మనల్ని వదిలేసి వెళ్లిపోతారు. అప్పుడు మనకు చావు తప్ప వేరే మార్గమే ఉండదు. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకమ్మా? నేను జరగబోయేది చెప్పినా నువ్వు వినడం లేదు. అసలు ఇదంతా కాదే. అమ్మా, అమ్మా, అమ్మా. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏంటిరా చేస్తున్నావు? పిచ్చి పట్టింది నీకేమన్నా? ఎవరైనా అడ్డొస్తే నన్ను నేను తగలబెట్టుకుంటా. పోసుకోమంటారా? చెప్పండి. అలివేలు, నీ చెప్పేది వినవే. ఏం చేస్తున్నావే? అయ్యో, తోలు బొమ్మలు. అమ్మా, అమ్మా, తోలు బొమ్మలు. నాన్న, తోలు బొమ్మలు. నాన్న, తోలు బొమ్మలు కాలిపోతున్నాయి. బిడ్డ ఆగు, బిడ్డ పోకు. అయ్యో, బిడ్డ ఆగు, బిడ్డ. ధరణి, దాన్ని ఆర్పాలని చూస్తే నేనే దాంట్లో దూకి చచ్చిపోతాను. అమ్మా. అలివేలు, ఏంది ఆ మాటలు? ఇక నా వల్ల కాదయ్యా. నీ నాపాలంటే ఇవైనా తగలబడాలి, లేదా నేనైనా తగలబడాలి. ఏదో ఒకటి ఈరోజు జరిగి తీరాలి. నీకు నీ మేలు కోరే మేం కావాలో, మా చావు కోరే ఆ తోలు బొమ్మలు కావాలో తేల్చుకో. రావే. బిడ్డ,
రాయుడు ఏంటలా ఉన్నావు? ఎప్పుడో ఒకే రకం కూరలు తిని బోర్ కొట్టిందేమో కదా రాయుడు? అదేం లేదమ్మా, మరి ఎందుకలా ఉన్నావు మావయ్య? నేను బానే ఉన్నానే. ఏదైనా ఉంటే చెప్పు రాయుడు, నేను ప్రాణమైన ఇస్తాను. రాయుడు ఈ రోజు నీకన్నీ ఇష్టమైనవే చేయించాను. అప్పుడప్పుడు మాకిష్టమైనవి కూడా చేయించమ్మా. నోరు మూసుకుని తినండి. నోరు మూసుకొని ఎలా తినాలో ముందు తామర చూపించండి. అసలు వీడు ఎప్పుడెందుకు చేస్తున్నాడో. ఏమైందిరా? నైనా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. మళ్ళీ ట్రై చేసి చూడరా. ఓకే. మళ్ళీ తనే చేస్తున్నాడు. అసలు ఈ టైంలో ఎందుకు చేస్తున్నాడు? అంటే అమ్మా, నేను కనుక్కుంటా. ఇటివ్వు, ఇటు ఇవ్వు అన్నా. ఒకసారి టీవు, నేను ట్రై చేస్తాను. అమ్మా అది ఇటు ఇవ్వు అన్నాను. నైనా దేనికి అంత టెన్షన్ పడుతున్నావు? ఆ తోలు బొమ్మలు దాని సంగతి చూడమని వాడికి చెప్పాను. ఇప్పుడు ఆ సంగతి అమ్మకి తెలిస్తే నా పరిస్థితి ఏంటో. హలో హలో నాయనా,